అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మం అని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు, చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తళుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. కన్యారాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశి అధిపతి బుధుడు అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం మొత్తం 1 నుంచి 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. మరి ఉత్తర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశలో 6 ఏళ్ల వరకు ఉండే దశలో పుడుతున్నారు. వీళ్ళు పుట్టగానే 5 ఏళ్లకు, 4 ఏళ్లకి, 3 ఏళ్లకి కూడా ఈ దశ అయిపోయి వెంటనే వాళ్ళకి చంద్ర మహాదశ, తర్వాత మంగళ దశ, తర్వాత రాహు దశలు అవి వస్తాయి అన్నమాట చిన్నతనంలోనే. ముఖ్యంగా చిత్తా నక్షత్రం, హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్ర మహాదశలో పుడతారు. పుట్టగా వాళ్ళకి నెక్స్ట్ కుజ దశ, తర్వాత రాహు దశ, అన్నిటికీ మించి చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంగళ దశలో పుట్టి వెంటనే రాహు దశలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ దశ వీళ్ళకి అనుకూలిస్తుంది, ఏ దశ బాగుంటుంది? కన్యారాశి అంటే సరిపోదు కదా. ఈ 3 నక్షత్రాలు మీ నక్షత్రం ఏంటి, ఏ దశలో పుట్టారు, ఏ దశ జరగబోతుంది, ఏది జరిగితే మీకు మంచిది, ఏ టైంలో మీరు మా వాహనాలు కొంటారు, ఇల్లు కడతారు, పెళ్లి చేసుకుంటారు, వ్యాపారంలో అభివృద్ధికి వస్తారు, ఉద్యోగంలో గొప్ప రాణింపు, గుర్తింపు, స్థిరత్వం, ప్రతి పాయింట్ కూడా మనం మీ జాతకాన్ని బట్టి చేయొచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించండి. నేను మీ జాతకం మొత్తం రెడీ చేసి 20 నిమిషాలు మీతో మాట్లాడి 15 మాట్లాడిన తర్వాత రికార్డ్ పంపించి రికార్డ్ చేయించి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. గురుదక్షిణ ఉంటుందని ఇది ఎలా పే చేయాలో నేను తప్పకుండా చెప్తాను. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించాలి. మానసికంగా నెగిటివ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెగిటివ్ వైపే మనసు మొగ్గుతుంది. పొరపాటున నోటి దురుసు వల్ల నోరు పారేసుకునే అవకాశాలు ఎక్కువ. క్షణిక ఆవేశానికి పోయి చెప్పకూడని మాటలు, అనకూడని మాటలు అనడం వల్ల జీవితంలో మళ్ళీ వాటిని ఎప్పటికీ వెనక్కి తీసుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని బ్రహ్మాండంగా చదవండి. ఆ విధంగా మీరు చేస్తే మీకు ఆవేశాలు తగ్గుతాయి, కోపాలు ఉండవు, నోరు పారేసుకోవడం ఉండదు, చెడ్డ పేరు రాదు. లేదా ఈ వారం అంతా కూడా కొంత సంకటనతో, ఇబ్బందులతో మనం గడపాల్సి ఉంటుంది. మరి
ధన ఆదాయం కానీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది, బాగా డబ్బు వస్తుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లల చదువులు ఉంటాయి, కుటుంబంలో అనేక రకాల విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడిపేటువంటి వారంగా కూడా ఈ వారాన్ని చెప్పాలి. ముఖ్యంగా ఎవరితో కూడా దురుసుగా మాట్లాడకుండా ఉంటే మీకు అది చాలా మంచిది. ముఖ్యంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, అందరికీ సహాయం చేయడంలో ముందుంటారు, విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ మంచి లాభదాయకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వారం మీకు తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం విషయానికి వచ్చేసరికి వాళ్ళ చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళాలి, యూనివర్సిటీలు వెతకాలి, వాళ్ళకి నచ్చిన సబ్జెక్టులో సీట్ రావాలి, ఇవన్నీ కూడా గట్టి ప్రయత్నాల మీద ఖచ్చితంగా పూర్తి అవుతుంది. దాని కొరకే నేను రోజు విష్ణు సహస్రనామం చదవమని చెప్తాను. తెలివి తక్కువ నిర్ణయాలు ఒక్కోసారి తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి పెద్దలను సంప్రదించండి, మీ ఆలోచనలకు కూడా ఇంకోళ్ళ సలహా తీసుకొని ముందుకు వెళ్తే ఎంతైనా మంచిది. ఆరోగ్యం అయితే మంచి ఆరోగ్యం, సంతోషం, ఆనందం, శత్రువులందరూ మిత్రులు అవుతారు, అప్పుల బాధలు ఉండవు అన్నమాట. అటువంటి కన్యా రాశికి ఈ టైం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి, ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్లో బాగా వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, ప్రేమికుల మధ్య చక్కటి ఒప్పందాలు ఉండడం, అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావటం, ఈ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలతో ఎవరైతే చికాగ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క దారిలోకి రావడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ వారం అందులో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. ముఖ్యంగా అదృష్టం విషయానికి వచ్చేసరికి కన్యారాశి వాళ్ళకి అదృష్టం అనేది ఈ వారం కానీ చాలా అద్భుతంగా ఉంది. మంచి ధార్మికమైన మార్గంలో తీర్థయాత్రలు, అలాగే దేవుడి దర్శనాలు, గురువు యొక్క దర్శనాలు, సామూహికంగా చేసేటువంటి భక్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయన్నమాట. అలాగే ఈ మార్గశీర్ష మాసం మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది కాబట్టి, కన్యారాశి అంటే మహావిష్ణువు కాబట్టి, బుధుడు అధిపతి కాబట్టి, మీరందరూ రోజు విష్ణు సహస్రనామాన్ని ఎంతగా చదువుకుంటే మీకు అంతగా కలిసి వస్తుందని చెప్పేసి, తండ్రులు, తాతలు, ముత్తాతలు, మామల గారి దగ్గర నుంచి కూడా ఆస్తులు, సహకారాలు, కోఆపరేషన్ బాగా లభిస్తుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. ఉద్యోగం విషయానికి వస్తే ఎంత కష్టపడాలండి, నియమంగా జాబ్ చేయాలి, నీతిగా జాబ్ చేయాలి, ఎటువంటి కరప్షన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఇరుక్కోకుండా ఉంటే ఈ వారం మీకు అంత మంచిది. పొరపాటున కూడా మీరు ఇతరులతో లేనిపోని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, వాళ్ళ జోక్యాలు చేసుకొని మధ్యవర్తిత్వం వహించడం లాంటివన్నీ ఈ వారం పనికి రాదు. అది అటుపోయి ఇటుపోయి మీ నెత్తి మీదకి వస్తుంది, మీరు చాలా సఫర్ అవుతారనేది మీరు గ్రహించాలన్నమాట. ముఖ్యంగా వ్యాపారానికి వచ్చేసరికి వ్యాపార విషయంలో వీళ్ళకి మంగళవారం నుంచి చాలా బాగుంటుంది. మా వ్యాపారంలో మంచి డెవలప్మెంటు, కొత్త కొత్త పొంతలో తొక్కి మంచి మంచి డెవలప్మెంట్తో మీరు ఈ వారం అంతా అద్భుతంగా ఉంటారని చెప్పేసి చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే చాలా అదుపులో ఉంటుంది. మీరు 100 రూపాయలు తీసుకెళ్ళినా కూడా 90 రూపాయలు వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. అటువంటి మంచి వారంగా ఈ వారం చెప్పాలి. మీరందరూ కూడా ఏ దశలో పుట్టారు, ఏ దశ జరుగుతుంది, ఏ దశ జరగబోతుంది, ఇవన్నీ కూడా మీ జాతకంలో క్లియర్గా ఉంది. మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాను, 50 పేజీలు మీకు పంపిస్తాను, జాతకం మొత్తం క్లియర్గా చెప్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.